వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 3వ వచనం. దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములు అవునట్లు నీవు సంతాన అభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి చాలండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మరి చక్కటి మాట ఇక్కడ మరి మనం చదువుకున్నాం. ఏమనంటే ఇక్కడ సర్వశక్తి గల దేవుడు. ఈరోజు అంశం కూడా యేసు సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనల్ని ఆశీర్వదించాలి అంటే ఇక్కడ అంటున్నాడు, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు. మరి నిజంగా దేవుడు ఈరోజు దేవుడికి ఎన్నో పేర్లు పెట్టబడి ఉన్నాయండి. హల్లెలూయా. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఆయనకు అసాధ్యమట్టి భూమి మీద ఏది లేదు. ప్రతిదీ కూడా ఈ భూమి మీద ఉన్నది. సర్వాధికారములు కూడా ఎవరికి ఆయన అధికారంలో ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు నిజమే సర్వశక్తి గల దేవుని ఎదుట మనం ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా మనం ఆశ్రయించినప్పుడు మనకున్న సమస్యలు, మన హృదయంలో ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, ఎన్నో కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మనం ఏం చేస్తూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్ని మనుషులతో పంచుకోగలం, కొన్ని పంచుకోలేనివి కూడా మన హృదయాల్లో ఉంటాయి. అవి ఎవరు చూస్తూ ఉన్నారంటే నీ దేవుడైన యెహోవా చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇగో ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఆయనే. హల్లెలూయా. ఈరోజు అందుకే మనుషులంతా పై రూపాన్ని చూస్తే దేవుడు మన అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడట. హల్లెలూయా. మన పైన ఒక శరీరాన్ని చూస్తున్నప్పుడు వారు తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, వారు అందంగా ఉన్నారా, వారు ఎలా ఉంది, వారి స్వరూపం అని మనం ఎంచుకుని వారిని చూస్తూ ఉంటాం. కానీ దేవుడి అన్ని లెక్క చేయట్లేదు. అది మన అంతరంగం ఎలా ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడట పైనున్న రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఏది కావాలంట దేవునికి? మన హృదయము కావాలండి. హల్లెలూయా. సమూయేలు అంటాడు ఏమనంటే, యెషయా కుమారుల్ని పిలిచినప్పుడు అందరినీ కూడా మరి చాలా చక్కటి కుమారులు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని కూడా అభిషేకించాను అని ఆ యొక్క సౌలు సమూయేలు లెగిచినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను అభిషేకించే వ్యక్తి ఇతను కాదు, ఒక్కొక్కరిని కూడా చెప్తాను. వారందరూ వెళ్ళిపోతే అక్కడ సమూయేలు అడుగుతూ ఉంటాడు యెషయాని, ఏమనంటే ఇంకా నీ కుమారులు ఎవరన్నా ఉన్నారంటే ఉన్నాడు. ఎక్కడంటే అడవిలో గొర్రెలు మెప్పుకునేవాడు. హల్లెలూయా. అంటే తండ్రికి కూడా అంత ఆ వ్యక్తిపై అంత దూరంగానే పెట్టేశాడండి. అంటే కుమారుడు ఉన్నాడు అని పిలిపించకుండానే ఎక్కడో అతను కూడా తను లెక్క చేయలేనప్పటికీ ఎవరు లెక్క చేశారంటే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అడవిలో ఎక్కడో ఉన్న వ్యక్తిని పిలిపించమన్నాడు దేవుడు. మరి సమూయేలు పిలిపించిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అతడే నేను ఏర్పరచు. సమూయేలు ఒక మాట అనుకుంటూ ఉన్నాడు, ఏంటి ఇతను నా దేవుడు అభిషేకించమన్న వ్యక్తిని అంటే సమూయేలుతో దేవుడు అంటాడు, ఇగో నేను స్వరూపాన్ని పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, కానీ అంతరంగ స్వభావాన్ని నేను ఎరిగిన వాడను. హల్లెలూయా. నేను ఎన్నుకుని ఏర్పరచుకున్న కుమారుడు ఇతడే, ఇతను నేను అభిషేకించు అని సమూయేలుకు చెప్తా ఉన్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఏది చేసినా మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏది చెయ్యాలన్నప్పటికీ దేవుని యొక్క ఉద్దేశంలో మనం నిలబడి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. ఒక్కొక్కసారి శోధన అనుమతించినప్పుడు ఆ శోధనకి కూడా నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు ఆ శోధంలోంచి కూడా దేవుడు జయమివ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా దావీదు ఎక్కడో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సర్వశక్తి కలిగిన దేవుడు అతన్ని ఆశీర్వదించాలి, అతన్ని ఆ యొక్క అడవిలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకురావాలని దేవుడు ఆశ కలిగినప్పుడు యెషయా కుమారులందరికంటే ఈ లాస్ట్ ఉన్న కుమారుడు దేవుడు తల ఎత్తే రీతిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చూడండి. మనుషులు అణిచివేయాలనుకున్నప్పటికీ దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. ఈరోజు మనల్ని కూడా చాలా మంది తక్కువగా చూడవచ్చు, ఒక్కొక్కసారి మనం లెక్క చేయకపోవచ్చు, మనం ఉన్న పరిస్థితుల్లో చాలా హీనంగా మనం చూస్తూ ఉంటారు.
కానీ మన దేవుడు ఒక దినాన్ని మనం నమ్ముకున్న దేవుడు, సర్వశక్తి కలిగిన ఆశ్రయించి ఉన్నాం కనుక మన దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడనివుడు. హల్లెలూయా. ఇంకొక రెండో మాటని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్తలో చూడండి 4:39 మీరు చదివినట్లయితే, రెండోది అందుకైన లేచి గాలిని గద్దించి శబ్దమైన ఊరుకుంటమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చాలండి. హల్లెలూయా. మొదటి మాట సర్వశక్తి గల దేవుడు. రెండోది మనం చూస్తా ఉన్నాం సృష్టి. మరి సృష్టి శక్తిని అంటే ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క అణిచి వేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. సృష్టి ఏం చేస్తా ఉందంటే దేవుని మాటను వింటూ ఉందంటండి. దేవునికి స్తోత్రం. ఆ సముద్రం పై ఏమొస్తున్నాయి? అలలు వస్తున్నాయి. గాలి, సముద్రం అది ఎవ్వరికి అసాధ్యమండి. అది ఎవ్వరు కూడా ఆపలేంది. ఇప్పుడు ఒక సముద్రము పొంగుతుందంటే అది ఎవ్వరు కూడా, ఎంతటి అధికారులు కూడా దాన్ని ఏం చేయలేరు, అణిచిలేరు, ఆపలేరు. ఆ సముద్రానికి అంతమంటూ లేదు. ఎందుకంటే దానికి సరిహద్దులు ఎవరు వేశారంటే దేవుడే వేశాడు. హల్లెలూయా. ఆ సరిహద్దుల్లో ఆ యొక్క సముద్రాన్ని కూడా అంచులకు ఉంచాడండి. ఎందుకంటే వాటికి కూడా సరిహద్దులు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మాట సెలవిస్తేనే ఏమో చేస్తా ఉందంటే ఆ సముద్రము కూడా కొన్నిసార్లు భూమిని ముంచివేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు నిజమే, సముద్రము దేవుని ఆజ్ఞ లేని భూమి మీద ఏమి కూడా జరగదట. దేవుడు చెప్తున్న మాట ఈరోజు నిజమే. సర్వ సృష్టి కూడా ఎవరికి లోబడి ఉందంటే దేవునికి లోబడి ఉంది. ఆయన యేసు అక్కడ చెప్పినప్పుడు ఆ సముద్రం అంతా కూడా ఏమైపోయిందంటే ఆ యొక్క నిర్మలం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. సముద్రం మాట విన్నది. దేవుని సృష్టి, ఆ గాలి తుఫాను ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఒక సముద్రము ఈయన మాటకు వింటుందేంటి, ఈ గాలి తుఫానులు ఆగిపోతున్నాయేంటి ఈయన మాట విని అని వారికి ఆశ్చర్యం కలుగుతూ ఉందంట. హల్లెలూయా. ఈరోజు నిజమే, సృష్టి ఎవరి మాట వింటుందంటే రెండోది దేవుని మాటకు లోపడుతుందంట. హల్లెలూయా. మూడోది కూడా యోహాను సువార్తలో 4:16 కూడా మీరు చదివితే అక్కడ కూడా అద్భుతమైన మాట ఉంది. చూడండి ఏమనంటే మన యొక్క చదివిన వచ్చును, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు నీ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెను ఇట్లానెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు నీ పర్వతము మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మూడోదట పాపము తీసివేసే శక్తి కలిగిన దేవుడట. హల్లెలూయా. ఒక పాపం ఒక వ్యక్తిలోంచి ఎవరు తీయగలరండి? ఒక మనుషుడి వల్ల కాదు. హల్లెలూయా. ఒక పాపం రెండు మారినా అంటే అస్సలు వాళ్ళు ఇంకా ఎక్కువగానే ఆ తప్పులు చేయడానికి చూస్తారండి. మారమ్మా అంటే మనం ఎంత చెప్తామో అంతగా కూడా కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగానే మరి కొన్ని సందర్భాల్లో మన పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే ఆమెలో పాపము దేవుడు చూచాడట. హల్లెలూయా. ఆ పాపాన్ని ఖండించడానికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వారే ఆమెను దర్శించారు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక ఆమె ఉందంటండి. అక్కడ ఎంతమంది ఉన్నారండి? వేల కొలది లేరు, వందల కొలది లేరు. ఎంతమంది దగ్గరికి వచ్చారంటే ఒకే ఆమె దగ్గరికి వచ్చారు ప్రభు. హల్లెలూయా. ఆమెని కూడా వదిలిపెట్టకుండా ఆమెను అంటూ ఉన్నాడు. ఎంతమంది భర్తలంటే ఆమె నిజం ఒప్పుకుంది. మరి ఒప్పుకున్న తర్వాత ఆ పాపాన్ని ఏం చేసిందండి? వదిలిపెట్టింది. దేవునికి స్తోత్రం. ఆ పాపాన్ని ఎప్పుడైతే ఆయన ఎదుట ఒప్పుకుందో అనేక మంది దగ్గర ప్రభు యొద్దకు తీసుకుని వచ్చిందంట ఆమె. దేవునికి స్తోత్రం. ఒక మనిషి మారడం వల్ల ఎంతమంది ఆమె వెనకాతల ఒక సమూహాన్ని తీసుకుని వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఈ యొక్క పాపము చేసిన స్త్రీ
ఈ యొక్క ఒక వ్యభిచారిగా ఉన్న స్త్రీ, ఈమెలో ప్రభు ఏమి చూచాడు అంటే పాపం అనే బీజము తీసివేయాలని వచ్చారంట. హల్లెలూయా. ఆ పాపం అనేది ఉంటే దేవుని రాజ్యంలోనికి ఆమె ప్రవేశించదని, ఆ పాపాన్ని తీయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఆమె యొద్దకు వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఆ పాపం ఎప్పుడైతే ఆమె వదిలిపెట్టిందో అనేక మందిని ఎక్కడికి నడిపించిందంటే దేవుని శక్తిని తెలియపరిచింది. దేవునికి స్తోత్రం. ఈరోజు పాపం తీసేవారు ఎవరైనా ఉన్నారంటే పాపం చేసేవారే ఉన్నారు కానండి, పాపం తీసే మానవుడు ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా పాపము చేస్తున్నాడు, కానీ పాపం వేసే వ్యక్తి ఎవరు కూడా మనకి కనిపించరు. అది ఎవరికి అధికారం ఉన్నదంటే ప్రభు అయిన క్రీస్తుకే. హల్లెలూయా. ఒకరు పాపము క్షమించే అధికారం కూడా ఏ మానవుడికి అధికారం లేదు, కానీ ఎవరికి అధికారం ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అధికారం కలిగిన దేవుడు. హల్లెలూయా. సర్వాధికారములు ఎవరికి ఇవ్వబడినవి అంటే ఆయనకే ఇవ్వబడినవి. హల్లెలూయా. ఇక్కడ పాపము తీసే అధికారం కూడా ఎవరికి ఇచ్చారండి? ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 4వదిగా దురాత్మ శక్తుల పైన దేవుడు ఏం చేస్తున్నాడు? విడుదల ఇస్తూ ఉన్నాడు. చదువుదండి, ఆ మాట కూడా చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచును. హల్లెలూయా. ఆయన నామములో ఏం చేస్తున్నారండి? ఎక్కడైతే ఆయన ఉన్నారని తెలుస్తుందో, ఆయన నామానికంట ఆయన ఉన్నారని తెలిసిన చోటుకి అనేక మంది రోగుల్ని, దెయ్యములు పట్టిన వారిని అనేక మందిని అక్కడికి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని ఏం చేస్తున్నారు? ప్రభు యొద్దకు తీసుకుని వస్తున్నారంట. హల్లెలూయా. మరి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారిలో ఉన్న దురాత్మ శక్తుల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ వ్యాధులు వెళ్ళిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యంలో చూడండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆ ప్రజలు కూడా నమ్మి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభువు కూడా వారిని ఏం చేశాడు? అద్భుతాలు వారి పట్ల జరిగించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా దేవుని యొద్ద ఎన్నో ఆశలు కలిగి ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రభు, నా జీవితంలో ఇది కోల్పోయానయ్యా, మరి తిరిగి నాకు దయచేయండి. ఒక్కొక్కసారి మన బిడ్డల జీవితాలు బాగుండాలని కొన్ని సందర్భాల్లో మన యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి దేవుని యొద్దకు వస్తాం, కానీ ఏ పరిస్థితులు మన చుట్టుముట్టినప్పటికీ కానీ విడిపించగలిగే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని విడిపిస్తూ ఉన్నాడంటే అనేక మంది దెయ్యములు పట్టిన వారిని దేవుడు బాగు చేసి విడిపించి, రోగులైన వారిని ఏం చేస్తా ఉన్నాడు? విడిపించి స్వస్థపరుస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దురాత్మ శక్తులపై కూడా ఎవరికి అధికారం కలిగి ఉందంటే యేసు నామములో ఆయన అధికారము పొంది ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారికి ప్రతి దురాత్మ శక్తులపై కూడా అధికారం ఉంది. అందుకే యేసయ్య నామంలో మనము కూడా ప్రార్థించినప్పుడు అనేక దెయ్యములు ఏం చేస్తూ ఉంటుంది? ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు మనం ప్రార్థించగా కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక వ్యక్తిని పాడు చేయాలి అంటే ఒక దురాత్మ తన శరీరంలో తన ఆత్మలో ఉన్నప్పుడు నానా విధాలుగా వ్యక్తిని మార్చివేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని శక్తి ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు మరలా దురాత్మ అనేది ఆ ఇంటిలో ఉండదు. హల్లెలూయా. ఈరోజు ఎవరి శక్తి కలిగి ఉండాలంటే మనం యేసయ్య శక్తిని మనం పొందుకుని ఉండాలి. హల్లెలూయా. 4వదిగా దురాత్మలు అయితే 5వదంట రోగులపై అంట స్వస్థత పరుస్తుందండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ కూడా ఎలాంటి అద్భుతాలండి. కుంటివారు నడుచుచున్నారు, మరి చూపు పొందుతున్నారంట. కళ్ళు లేని వారు చూపు పొందుతున్నారు. మరి ఎంత అద్భుతాలు చూడండి. హల్లెలూయా. ఆ దినాల్లో ప్రభు నిజంగా ఆయన నడుస్తూ ఉంటే అనేక జన సమూహం ఆయన వెంట ఈ స్వస్థతల కొరకే ఆయన వెంట పడి ఉంటారు. హల్లెలూయా. ఈరోజు నిజమే ఒకళ్ళు అద్భుతాలు చేస్తున్నారంటే ఈరోజు ప్రజలు అనేక మంది వేల లక్షల కొద్ది ప్రజలు వచ్చేస్తూ ఉంటారండి. ఎందుకంటే
ఆ అద్భుతాల కొరకు. కానీ ఆ దినాల్లో ఇన్ని కార్యములు చేస్తున్న దేవుని ఎంతమంది వెంబడించుంటారు చూడండి. హల్లెలూయా. ఆయన నామంలో ఏం చేస్తా ఉన్నాడు అంటే చూపు లేని వారికి చూపును, మరి కుంటి వారు నడుస్తూ ఉన్నారట దేవుని శక్తి చేత. హల్లెలూయా. దేవుని శక్తి వారిలోనికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభావం వారిని తాకినప్పుడు అంట వారు చూడగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన రోగి ఎన్నో తిప్పలు పడి అనేక వైద్యుల దగ్గరికి పరిగెత్తిందంట. కానీ ఆమె దగ్గరున్న ధనం అంతా కోల్పోయి మరి ఎంతో నిరాశ పొందినప్పుడు ఆమె అనుకుందంట, ప్రభు చెంగు పట్టుకుంటాను, ఆ ప్రభు యొద్దకు వెళ్తాను, ఆ చెంగు ముట్టుకుంటాను చాలు అనుకుని విశ్వాసంతో వచ్చినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం అంట ఆవిడ్ని తాకిందంటండి. హల్లెలూయా. ఎవరిలో ఉన్న ప్రభావం అండి? యేసయ్యలో ఉన్న ప్రభావం ఆమె శరీరంలోనికి వచ్చినప్పుడట ఆ రక్తస్రావం ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం. అదే శక్తి కలిగిన నామంలో ఇప్పుడు నువ్వు కూడా ప్రార్థిస్తున్నావు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సజీవముగా మన మధ్యన ఉన్నాడు. ఎందుకంటే ఆయన శరీరముతో లేకపోయినా ఆయన ఆత్మ మన మధ్యన ఉందండి. హల్లెలూయా. అందుకే ఆయన ఆత్మని, ఆయన శక్తి కలిగిన నామంలో మనము కూడా మనం ప్రార్థిస్తే ఈరోజు విడుదల జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి నా జీవితంలో కూడా పక్షవాతముతోనండి మూతు వంకరిపోయిన అనేక రోజులు బాధపడ్డాను. నా నాలిక మాట్లాడలేని పరిస్థితుల్లో బాధపడ్డాను. అలాంటి స్థితిలో వంకరగా వెళ్ళిపోయింది. మరి ఒక పార్ట్ అంతా పనిచేయలేదు. కానీ అలాంటి స్థితిలో నేను ఒక్కటే ఏమి మాట్లాడినా తినలేకపోయేదని, ఏది తిన్నా కూడా వంకరగా వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో నేను ఒక్కటే ప్రార్థన విశ్వాసంతోనే ఉన్నాను. ఏమంటే నా ప్రభువుకి సాధ్యము. హల్లెలూయా. నా ప్రభువు నన్ను బాగు చేయగలడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నమ్మదగిన దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఆయన మాట నిరార్థకము కాదు. హల్లెలూయా. మనుషులు మాట ఇవ్వచ్చు, ప్రమాణం చేసి అది తప్పవచ్చు, కానీ దేవుడు మన పట్ల ప్రమాణం చేసినప్పుడు అది అన్నడు కూడా తప్పే దేవుడు కాదు. నేను విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మందులు కూడా పనిచేయవన్నారండి. వాటికి మందులు కూడా పనిచేయవన్నారు. కానీ అద్భుతంగా దేవుడు ఒక దినాన్ని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఏడవడం. అది వచ్చిన తర్వాత అందరూ అన్నారు ఇది పోదు, ఎందుకంటే బాబు 3 నెలలకు వచ్చిన కనుక, ఇది పురుట్లో వచ్చిన కనుక అస్సలే ఇది పోదని చెప్పారు. కానీ దేవుడికి అన్నీ సాధ్యమే. ఎంతమంది ఎన్ని విధాలుగా నన్ను భయపెట్టినప్పటికీ నేను నా యందు ఎవరున్నారంటే ప్రభువుని నమ్ముకున్నాను. హల్లెలూయా. నన్ను సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. ఈరోజు నన్ను సిగ్గుపరచడని అదే విశ్వాసంతో ఎంతమంది నా దగ్గర ఎన్నో విధాలుగా భయంకరంగా చెప్పినప్పటికీ నా ధైర్యం ఒక్కటే, ఆయన వైపు నేను చూచినప్పుడు ఒకానొక దినాన్ని తెల్లవారుజాముని దేవుడు నా యొక్క ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఆయన ఒక స్వరూపంలో వచ్చి తెల్లవారుజాముని నాకు దేవుడు చూపిస్తా ఉన్నారు. ఏమనంటే మా ఆత్మీయ తండ్రి గారి లాగా వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకుని లేవు, ఎందుకు నువ్వు పడుకున్నావు, దిగులుగా ఎందుకున్నావు మంచం మీద, నువ్వు లేవు అని నన్ను గసురుతా ఉంటే నేను లెగిసి కూర్చున్నానంటే బాధతో కూర్చున్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నీకేమీ లేదమ్మా, ఎందుకు నువ్వు బాధపడతావని ఆయన నా తల మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తా ఉన్నారండి. నువ్వు బలహీనరాలు కాదు, నువ్వు బలవంతురాలు అని. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ తెల్లవారుజామున నాకు దేవుడు చూపించారు. ఆ ఉదయ కాలానికి ఏమి తిన్నా వంకరగా పోయే నోరు, ఏం తింటున్నా నా యొక్క నోరు మరలా సరిగ్గా తిరుగుతూ ఉంది. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటా ఉన్నాను. అప్పుడు దాకా ఏం తిన్నా కూడా నాకు వంకరగా ఆ యొక్క ఆహారం వెళ్ళిపోతూ ఉంది. ఆహారం తింటుంటే మరలా సరిగ్గా ఉంది. అప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి నేను చూసుకుంటా ఉంటే నా వంకరగా పోయిన మూతు దేవుడు సరిచేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతం అంటే ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. దేవుడు తెల్లవారుజామున దర్శించాడు. ఉదయ కాలానికి నా శరీరంలో మార్పు నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, నమ్మితే ఆయన శక్తి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ శక్తిని మనం అనుభవించాము కనుక అదే ధైర్యంగా ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. మనం ఎంతో మంది డాక్టర్ల మీద ఆధారపడతాం, అది తప్పు కాదండి. డాక్టర్ల మీద ఒక్కొక్క సందర్భంలో మనము కూడా శరీర సంబంధమైనవి చూపించుకోవడం, కొన్ని సందర్భంలో డాక్టర్లు కూడా అసాధ్యము కాని ఉంటాయి కొన్ని వ్యాధులు, అవి ఎవరు పోగొట్టగలరంటే దేవుడు మాత్రమే తీయగలడు. హల్లెలూయా. ఈరోజు డాక్టర్లు చేయగలిగే వైద్యము చేస్తారు, కొన్ని సందర్భాల్లో వారు కూడా చేతులు ఎత్తేస్తారు. ఇలాంటి రోగములు ఎక్కడ వెళ్తాయంటే దేవుని శక్తి చేత మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుని శక్తి మనల్ని ఏం చేస్తా ఉందంటే కదిలింప చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనలో ఇంకా ఏం కలగజేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. చూడండి, ఆ రోజుగా కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుకుందాం. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందామండి. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కళ్ళు విప్పిపోనీయడని వారితో చెప్పాను. కాబట్టి మరియా ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పిరి. చాలండి. హల్లెలూయా. చనిపోయిన మనిషిని కూడా ఇక్కడ ఏం చేశారండి, లాజరును లేపాడు. 4 రోజులు సమాధిలో ఉన్న ఆ కుళ్ళు పట్టిపోయిన శవాన్ని కూడా ప్రభు సజీవంగా లేపగలిగాడు. హల్లెలూయా. అందులో ఎన్ని రోజులు ఉందండి? 4 రోజులు సమాధిలో ఉంది. కానీ అలాంటి గొప్ప అద్భుతం చేశాడు. చూడండి, అనేక జనం అక్కడ చూడగలిగారట కార్యాన్ని. దేవునికి స్తోత్రం. ఈరోజు మన విశ్వాసము ద్వారానే దేవుని కార్యాలు పొందుకోగలుగుతాం. చివరగా దేవుని కంట అసాధ్యమైనది కూడా లేదు. హల్లెలూయా. చివరిగా అసాధ్యమైన కార్యాలంటూ ఆయన నామంలో ఏమీ లేవు. మొట్టమొదటిగానంట ఏం కలిగి ఉన్నాడంటే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడంటండి. హల్లెలూయా. రెండోది సృష్టిని శాసించగలిగే దేవుడై, మూడోది పాపము తీసివేసే దేవుడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఏం తీయాలి? మనలో ఉన్న పాపాన్ని. నాలుగోది దురాత్మ శక్తులపై అంట దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. ఐదోది రోగాలు మరి విడిపిస్తూ మరి అనేక మంది మరి రోగాల నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? బాగు చేస్తూ ఉన్నాడంట. ఆరోది మరణం నుంచి కూడా విజయాన్ని కలుగజేస్తూ మరణించిన వారిని కూడా అనేక సందర్భాల్లో ప్రభు చాలా మందిని మరి మరణించిన వారు కూడా సజీవులుగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ గంట అసాధ్యమైన ప్రభుకి ఏది కూడా లేదు. మన జీవితాల్లో కూడా మనం సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించున్నామండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దిగులు పడితే ఏది మనం పొందుకోలేము, మనం కృంగిపోతే ఏది కూడా మన దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడలేము. హల్లెలూయా. శ్రమ దినాన్ని కృంగిన వాడట చేత కాని వాడిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు శ్రమ వచ్చిందని నువ్వు ప్రార్థన మానేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతే అది నీకేం చేస్తుందంటే ఇంకా కృంగిపోవడం తీసుకువస్తుంది. దేవునికి అయిష్టమైనవి దేవుడు ఇంకా నీకు దూరం అయిపోతూ ఉంటాడు. ఇలాగ కాదు కానీ శ్రమ దినాన్ని దుఃఖమైన వేదనైన ఏదైనప్పుడు కూడా దేవుని శక్తి మంతుడని నమ్మినట్లయితే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నా పట్ల చేయగలడు. ఇది ఎంత అని సమస్య నువ్వు చిన్నగా చూసినప్పుడు, నీ దేవుడిని నువ్వు పెద్దగా నువ్వు చూసినప్పుడు ఆ సమస్య ఎప్పుడు కూడా ఎదుట కనిపించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని అధికారములు కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఎంతటి అధికారము, ఈరోజు ఈ శ్రమ ఏ పాటిదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నాం.